హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి రెసిపీ అండి. రైస్ ఐటమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి రెసిపీ మీకోసం వంకాయ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలే కార్తీక మాసం కదా, బిర్యానీ మిస్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మనం వెజిటేబుల్స్తో మంచిగా టేస్టీగా బిర్యానీ చేసుకొని తిందాం. వంకాయ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, వంకాయలు, ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆనియన్, ఒక నిమ్మకాయ, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఆయిల్, సాల్ట్, మిర్చి పౌడర్, మిరియాల పొడి, పసుపు, కస్తూరి మెంతి, సాజీరా, చెక్క, లవంగ, యాలాచి, అలాగే నెయ్యి. ఇవన్నీ మనకి వంకాయ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ఇంకా తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే అండి, మనం బిర్యానీకి పాత్ర పెట్టుకున్నాం, స్టవ్ ఆన్ చేసినాము. మనం ఇందులోకి ముందుగా కాస్త నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాం. ఒకటిన్నర స్పూన్ నెయ్యి, అందులోనే జీడిపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు, కానీ చికెన్ బిర్యానీ తింటే ఆ లెవెలే వేరు. కానీ అదే రేంజ్లో ఉంటుందండి మన వంకాయ దమ్ బిర్యానీ. ఓకే అండి, మనకు మంచిగా వేగిపోయినాయి. జీడిపప్పు తీసివేసుకో పక్కన ఉంటాయి. ఈ విధంగా ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకుందాం, ఒక 2 స్పూన్ల ఆయిల్. మీరు ఆయిల్ బాగా ఎక్కువ తినే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను మాత్రం తక్కువ వేసి చేస్తున్నా, కానీ టేస్ట్ మాత్రం ఏం తేడా ఉండదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగ, యాలాచి, అదేవిధంగా సాజీరా విధంగా వేసాక ఉల్లిపాయలు ఒక 2 గడ్డలు తీసుకోండి. మంచిగా వేయించుకోవాలి. ఇందులో కాస్త కరివేపాకు, అదేవిధంగా మనకు కొద్దిగా పుదీనా, వావ్ మళ్ళీ స్టార్ట్ అయిందండి, మంచిగా ఉంది ఫ్లేవరు. ఇందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అండి. అప్పుడప్పుడు మనం మంచిగా మిక్స్ వేసుకోవాలి, అప్పుడే మనకు బిర్యానీ ఇంకా మరి టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి మంచిగా వేగాలి. స్మెల్ అదిరిపోతుంది. అదేవిధంగా ఇందులోకి మనం ఇప్పుడు వంకాయలు వేసుకుందాము. డైరెక్ట్గా నేనైతే కట్ ఏం పెట్టలేదు, వాటికి కాటు పెట్టలేదు. ఇలాగే మంచిగా మనము వంకాయలని వేయించుకోవాలి. కాటు పెడితే ఏమవుతుందంటే వంకాయ అంత పీసులు అయిపోతాయండి. మనకు బిర్యానీ తినేటప్పుడు వంకాయ రాదన్నమాట. కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. వావ్ సూపర్ అండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, మంచిగా 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అదేవిధంగా ఇందులోకి సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి.
కాస్త మంట తగ్గించి వేయించుకోవాలి అడగంటకుండా. ఫ్లేవర్ అద్దరిపోతుంది. కాస్త టైం పడుతుందండి, వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనకు మంచిగా వంకాయ ఒక 5 నిమిషాలు బాగా మగ్గింది. ఇందులో మనము మంచి పెరుగు వేసుకుందాం. చూసి పెరుగు ఒక కప్పు పెరుగు కాస్త చిలక్కొట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అలా వేసుకోండి. ఇప్పుడు పెరుగు వేసి ఇందులో మంచిగా వంకాయని ఉడికించుకోవాలి. మనకు ఇంకా వాటర్ అవసరం ఉండదు. ఈ పెరుగులోనే మనకి ఎంచక్క బాగా మగ్గిపోతుంది. పెరుగు అంతా కంప్లీట్గా వేసేసుకుందాం. ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత మనం ఇందులోకి మంచిగా ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందాక నేను సన్నని మంట పైన పెట్టినా, ఇప్పుడు ఫ్లేమ్ కాస్త పెంచి పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులోకి కారం 2 స్పూన్ల కారం తీసుకున్నాను మంచిగా. అదేవిధంగా జీరా పౌడర్ 1 స్పూన్, ఇది వచ్చేసి పెప్పర్ 1/2 స్పూను వేసి, గరం మసాలా 1 స్పూన్ వచ్చేసి, ధనియా పౌడర్ 2 స్పూన్లు. ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసేసాము. చక్కగా ఇది బాగా పెరుగులో మసాలాలతో పాటు వేసుకోవాలి. మంచిగా వంకాయ మొత్తం మెత్తబడే వరకు సన్నని మంట పైన కానీ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయినా పర్లేదు, కాకపోతే చూస్తూ కలుపుతూ ఉండాలి. అదేదో సన్న మంట పెట్టేసి అలా వదిలేసామంటే ఒక 10-15 నిమిషాలు చక్క అదే ప్రశాంతంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను మీకు పచ్చిమిర్చి కావాల్సిన పదార్థాలు చెప్పడం మర్చిపోయినాను. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి చిన్నవి, పెద్దవి అయితే ఒక 2 తీసుకొని మంచిగా ఒక 4 భాగాలు చేసేసుకుంటాం. ఇది ఇలా ఉంటుంది. మనం ఇది వచ్చేసి పక్కన స్టవ్ పైన పెట్టేద్దాం, సన్నని మంట పైన. ఈతలో మనం రైస్ పెట్టేసుకుందాం. ఓకే అండి, మనం బిర్యానీ పాత్ర తీసి పక్కన పెట్టినాము. ఫ్లేమ్ తగ్గించేసి మంచిగా మూత పెట్టి దానిపైన వంకాయ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము రైస్కి ఎసురు పెట్టుకోండి. నేను ఇంకా మీకు కావాల్సిన పదార్థాలు చెప్పిన తర్వాత రైస్ నానబెట్టానండి. అదేవిధంగా ఇక్కడ మనము ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టినాము. ఇందులోకి మనము సాల్ట్ వేసుకోవాలి. రైస్కు సరిపడా సాల్ట్ 1-1.5 స్పూన్ రైస్ వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా చెక్క, లవంగ, యాలాచి ఇవి. తర్వాత వచ్చేసి సాజీరా అండి, ఇది కూడా వచ్చేసి 1 స్పూన్. అదేవిధంగా ఇందులోకి కాస్త ఆయిల్, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులో కాస్త లెమన్ పిండుకోండి, ఒక 4-5 చుక్కలు, ఎక్కువ వద్దు, ఇంకా సరిపోతుంది. రైస్ మంచిగా పొడిగా చాలా టేస్టీగా వస్తుంది మంచిగా. ఇప్పుడు మనం ఇది ఎసురు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా ఎసురు మరలుతుంది. రైస్ వేసేసుకుందాం. బిర్యానీ చాలా సింపుల్ అండి. అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేసి చేసేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది, త్వరగా కూడా తినేయచ్చు, టేస్ట్ చేయొచ్చు. ప్రిపరేషనే కాస్త టైం పడుతుంది. అది అయిపోయిందంటే అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి పెట్టేసామంటే బిర్యానీ తినేయడమే. ఇంకా ఇది మంచిగా ఇప్పుడు మనకు రైస్ ఒక 3/4% అంటే 80% 75% అలాగా మంచిగా ఉడికించుకుందాం. వావ్, వంకాయ చూసారా, మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి పెరుగు అంతా మంచిగా ఉడికిపోయి మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కస్తూరి మెంతి వేసుకుందాం.
కస్తూరి మెంతి వేసేసి అలా వదిలేద్దాం. మూత పెట్టేద్దామండి. అది హ్యాపీగా మంచిగా స్టీమ్ అయిపోతుంది. ఓకే అండి, రైస్ ఉడికింది, చూసుకుందాం ఉడికిందో లేదా. వావ్, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకొక 2 నిమిషాలు సరిపోతుంది మనం దేవేసేలోపు. అది కూడా మంచిగా హీట్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ తీసి బిర్యానీలో వేసేద్దాం. ఓకే అండి, మనము వంకాయ షిఫ్ట్ చేసేసినాం. ఇప్పుడు ఇందులోకి మనం నేను ఇందాక కాస్త సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తే కాస్త తక్కువ అనిపించింది. ఆల్రెడీ మనకు రైస్లో ఉంది కాబట్టి సరిపోతుంది, పర్లేదు. ఎందుకో కాస్త డౌట్ ఉంది కాబట్టి అట్లా ఒక 2 చిటికెళ్ళు రాలిపాను. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకున్నాం. వావ్, బిర్యానీ అదిరిపోతుందండి. మీకు అక్కడ వంకాయ కనిపిస్తున్నాయా, లెగ్ పీస్లు ఏమన్నా కనిపిస్తున్నాయా? మనం చికెన్ బిర్యానీలా ఫీల్ అవుతూ చేసుకుంటున్నామా? కానీ వెజిటేబుల్ బిర్యానీ, అందులోని వంకాయ దమ్ బిర్యానీ ఇంకా అదిరిపోతుందండి. అసలు ఇంకా ఎప్పుడు చేసినా ఇదే చేసుకొని తిందామా అనే రేంజ్లో ఉంటుంది. సూపర్ అండి. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అరోమా అయితే మాత్రం ఇంకా చెప్పకూడదు, ఇంత మంచి ఫ్లేవర్ వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటాం, అది టేస్ట్ ఇంకా అది వేరు. ఇలా వంకాయ బిర్యానీ టేస్ట్ వేరు. అసలు వంకాయ మనకు గుత్తి వంకాయ అయినా, వంకాయ కర్రీ అయినా, వంకాయ ఫ్రై అయినా ఎంత టేస్ట్ ఉంటుందో, ఇలా దమ్ బిర్యానీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా అంతే. ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి తక్కువ ఆయిల్తోనే నేను పెన్నం పైన వేయించానండి, డీప్ ఫ్రై చేయలేదు. మన ఛానల్లో నేను షార్ట్ కూడా పెట్టాను, చూడండి. ఎక్కువ ఆయిల్ వాడకుండా ఉండే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. అదేవిధంగా ఇందులోకి మనము వేయించుకున్న జీడిపప్పు కూడా. సూపర్ అండి, పర్ఫెక్ట్. వావ్. ఇప్పుడు వచ్చేసి మంచిగా పుదీనా, ఇది కూడా అంతా ఇలా వేసేసుకొని ఇందులోకి మన ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు. ఇంకా ఇదైతే చెప్పనవసరం లేదు, అంత బాగా కుదురుతుంది కొత్తిమీర. వావ్, సూపర్ అండి. రైస్ మాత్రం మనకి కావాల్సిన పదార్థాలు ఫుడ్ కలర్ చెప్పలేదు, ఇప్పుడు కాస్త వేస్తున్నానండి. ఊరికే అక్కడక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఇది దమ్ముకు పెట్టేద్దాం. ఇలా మూత మూసేసి చక్కగా ఇదే ఇప్పుడు మనం రైస్ పెట్టుకున్న వాటర్ డేషా దీనిపైన పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో 3 minutes పెట్టుకుందాం. ఆల్రెడీ ఉంది కింద. ఒక 2-3 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మంట తగ్గించి మళ్ళీ ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే అండి, 3 minutes అయిపోయింది. నేను మళ్ళీ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది తీద్దాం. వావ్, స్మెల్ మాత్రం మంచి బిర్యానీ అరోమా, సూపర్ అండి. ఫ్లేవర్ చూసారా, అద్దరిపోయేలాగుందా. ఓకే, ఇది అండి మన వంకాయ దమ్ బిర్యానీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. అంతకన్నా గట్టిగా బిర్యానీ ట్రై చేసి చూడండి. చూసారా వంకాయ
ఈ విధంగా ఉంటుంది వంకాయ. వావ్, సూపర్ అండి. ఫ్లేవర్ ఇంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. అలాగే ప్రతి ఒక్క పీసు వంకాయ మనకి మంచిగా కుక్ అయి ఉంటుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి బిర్యానీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.